నంబర్ 6 అయితే మీరు నమ్మరు. I'm almost going to cry. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. తనని అడగలేదు, ఏం చేయలేదు, పర్మిషన్ తీసుకోలేదు, కానీ చెప్తున్నాను. ఒక తప్పు లవ్ లో పడ్డాక చాలా మంది ఏం చేస్తారు అంటే, పాయింట్ నంబర్ 7 వెరీ ఇంపార్టెంట్ ఫర్ యంగ్ కపుల్స్. నంబర్ 1 మీరు చేస్తారా? అస్సలు బయట వాళ్ళ ముందు మనం చేయొద్దు. అంటే ఆయనకి కొన్ని రిస్క్స్ తీసుకోవడం ఇష్టం, కొద్దిగా డబుల్ మీనింగ్ అదంతా. నంబర్ 4 అందులో నుంచి రికవర్ అవ్వడం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. టోటలీ అన్ప్రిపేర్డ్గా ఈరోజు వీడియో చేస్తున్నాను గైస్. అండ్ లెట్ మీ చెక్ వెదర్ మై స్క్రీన్ ఇస్ ఓకే. సో లాస్ట్ టైం ఎవరో అడిగారు కెమెరా డిఫరెంట్గా ఉంది. నేను ఫోన్ వాడట్లేదు, ఐ హావ్ స్టార్టెడ్ యూజింగ్ అ న్యూ కెమెరా. ఈ వీడియో టాపిక్ మీరు చూసుంటారు. 40sకి వస్తే రీడింగ్ క్లాసెస్ ఫ్రీగా వచ్చేస్తాయి కదా. అండ్ యూ గైస్ సో స్వీట్. I'm almost going to cry. ఎంత మంది మెసేజెస్ చేస్తున్నారు, కామెంట్స్ రాస్తున్నారు. I don't have any notes today guys. ఈరోజు సండే, జస్ట్ చర్చ్కి వెళ్ళి వచ్చాను. అండ్ ఆన్ ద వే ఐ వాజ్ రీడింగ్ కామెంట్స్ అండ్ ఎంత మంది చెప్తున్నారు లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అసలు చేయడమే మానేసారక్క, ఏంటక్క వేరే యూ అది ఇది అంటే. నాకు ఈ టాపిక్ మీద చాలా రోజు నుంచి వీడియో చేయాలని ఉంది. సో ఐమ్ జస్ట్ గోయింగ్ టు మేక్ దిస్ ఎనీ హౌ టుడే. నా నోట్స్తో ఏంటంటే నా థాట్స్ అంతా ఆర్టిక్యులేట్ చేసి పెడతాను కదా, సో క్లియర్గా అన్నీ చెప్పగలుగుతాను. నేను అసలు అనుకోలేదు మీరందరూ నన్ను అంత మిస్ అవుతారని. బేసికలీ చాలా రోజుల నుంచి చూస్తున్నాను వీడియోస్కి అంత వ్యూస్ రావట్లేదు. ఈ రోజు వీడియో టాపిక్ థంబ్నెయిల్లో మీరు చూసుంటారు. అది కాకుండా ఇంకొక వీడియో చేయాలనుకుంటున్నాను అబౌట్ ఎందుకు నా లైఫ్ అంతా నాన్ కాంప్లికేటెడ్ ఉంది. ఆ వీడియో ఎప్పుడైతే చేస్తానో మీకు అర్థమవుతుంది దట్ యు నో వై మై వ్లాగ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ వ్లాగ్స్. అన్నెసెసరీ కాంప్లికేషన్స్, ఫ్రిల్స్ అని ఇవన్నీ నేను అసలు ఎంటర్టైన్ చేయను నా లైఫ్లో. అందుకే నా వ్లాగ్స్ మేబీ కొంతమందికి బోరింగ్ అనిపించవచ్చు, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ మై వ్లాగింగ్ స్టైల్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ వ్యూస్. ఆ టైప్ ఆఫ్ మసాలా కాంటెంట్ చేయలేను. లేని ఈవెంట్స్ క్రియేట్ చేసి, లేనివి క్రియేట్ చేసి నేను చేయలేను. దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ఇట్. చాలా రోజుల నుంచి నాకు వ్యూస్ రావట్లేదని చెప్పి నాకు డిమోటివేటింగ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం నాకు ఇన్స్టాగ్రామ్ టోటలీ బూమ్ అయిపోయింది యూనో. సో షార్ట్ ఫార్మాట్ వీడియోస్ ఇంత మంచిగా పర్ఫామ్ అవుతుంది నా ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా. ఎక్కువ అదే చేయడం స్టార్ట్ చేశాను. ఈవెన్ ఐ యూస్ టు మిస్ దిస్ యూనో ద లాంగ్ ఫార్మాట్ వేర్ ఐమ్ సిట్టింగ్ అండ్ టాకింగ్ టు యూ హార్ట్ టు హార్ట్. బికాస్ బ్రాండ్స్ ఏం చేస్తారంటే మనకు షార్ట్ ఫార్మాట్ వీడియోస్లో వాళ్ళు ఇచ్చే 60 secondsలో అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. ఐ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ. లైక్ ప్రతి ఒక్కటి మీరందరూ చూసారు నా పాత వీడియోస్. ఒక ప్రోడక్ట్ గురించి నేను చెప్తే, లేదంటే నా లైఫ్ గురించి ఏ టాపిక్లో అయినా చెప్తే ఐ లవ్ టు టాక్ అ లాట్. బట్ యు నో ఐ డోంట్ లైక్ బీయింగ్ బ్రోక్ ఆల్సో. సో నేను షార్ట్ ఫార్మాట్లో చాలా వీడియోస్ చేస్తున్నాను. బట్ ఐ థాట్ దట్ ఓకే లెట్ మీ జస్ట్ స్టార్ట్ దీస్ హార్ట్ టు హార్ట్ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్ సైడ్ బై సైడ్. ప్లస్ నేను స్కిన్ కేర్, హెయిర్ కేర్ ప్రతి ఒక్క దాని గురించి మళ్ళీ లాంగ్ ఫార్మాట్లో యూట్యూబ్ వీడియోస్ చేస్తాను. ఐఎమ్ వెయిటింగ్ టు రివీల్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్, ద బిగ్గెస్ట్ సీక్రెట్ ఆఫ్ మై లైఫ్ టు యూ పీపుల్. థింగ్స్ ఆర్ మూవింగ్ స్లోలీ, ఫ్రస్ట్రేటింగ్ పేస్లో నడుస్తున్నాయి. కానీ అన్నీ సెట్ అయ్యి అలైన్ అయితే నేను మీకు చెప్పగలుగుతాను. నేను అసలు దేని గురించి మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఉన్నాను, ఎందుకు చాలా రోజుల నుంచి వీడియోస్ చేయలేకపోతున్నాను, అది కూడా ఒక పెద్ద రీజన్ అనమాట. ఎనీవే ఈరోజు వీడియో టాపిక్కి వెళ్ళిపోదాం. ఐ గెట్ దిస్ ఆల్ ద టైమ్ దట్ మా ఇద్దరికి పెళ్ళి అవ్వకముందు 14 years వరకు మేము డేట్ చేసాం. అండ్ పెళ్ళి అయిన తర్వాత ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 6 years దాటిపోయింది. సో 20 years ఆఫ్ టుగెదర్నెస్ ఉంది మాకు. ఐ హ్యావ్ ఇనఫ్ సీనియారిటీ టు గివ్ యూ లిటిల్ అడ్వైస్. యువర్ లైఫ్ కోచ్, యువర్ బిగ్ సిస్టర్ ఈజ్ బ్యాక్ to give you advice on how to get your man addicted to you. I do not mean this in a negative way. What I mean is that companionship. You know, in this world where distractions are very easy, social media undi, husband wife iddaru work chestu untaru. So it's very easy for people to get distracted nowadays. Andar gurinchi cheppatledu, but it is easy. Like it's a fact and we have to accept it. Video na perspective nunchi meeku cheptunnanu that how to get your man to be with you always, but this is applicable for both the genders. Men meer ganaka ee video chustunnaru ante you should know that this is also for you. How to get your woman to be with you always, respect you, love you and nurture you. So it is both ways. Let's get started. Number 1, మీ వైఫ్ని లేదా మీ హస్బెండ్ని పబ్లిక్లో ఎప్పుడు హ్యూమిలియేట్ చేయొద్దు. ఎస్పెషలీ బయట వాళ్ళ ముందు వాళ్ళ జోక్ చేయడం అంటే లైట్ హార్టెడ్గా జోక్ చేయడం వేరు, కానీ సర్కాస్టిక్గా టాంటింగ్ వేలో పొడుస్తూ మాటలు అనడం వేరు. అది అస్సలు బయట వాళ్ళ ముందు మనం చేయొద్దు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ లేదా మీ పార్ట్నర్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ లవ్, అ కపుల్ హూ ఆర్ ఇన్ లవ్,
మీరు వేరు వేరు కాదు. యూ ఫంక్షన్ యాజ్ వన్ యూనిట్, యూ ఆర్ వన్ సోల్. ఈ థాట్తో గనక మీ రిలేషన్షిప్లో మీరు ముందుకెళ్తే యూ విల్ నెవర్ ఇన్సల్ట్ యువర్ పార్ట్నర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవుట్ సైడర్స్. అది ఎవరైనా ఉండొచ్చు, మీ హస్బెండ్కి మీకు కానీ ఎంతైనా క్లోజ్ ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండొచ్చు. జోకింగ్లీ ఒకరినొకరు లెగ్ పుల్ చేయడం వేరు, కానీ మీ ఇంట్లో జరిగిన దాన్ని ఇక్కడ తీసుకొచ్చి దాని గురించి ఒక ట్విస్టెడ్ వేలో మాటలు అనడం అందరి ముందు అనేది ఎప్పటికీ ఎవ్వరు అప్రిషియేట్ చేయరు. మీరు చేస్తారా? మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ అందరి ముందు అలా మిమ్మల్ని అంటే మీరు చేస్తారా? కాదు కదా. యూ విల్ నాట్ టాలరేట్ ఇట్. సో డోంట్ థింక్ దట్ దే విల్ టేక్ ఇట్ లైట్లీ. వీఆర్ నాట్ ఎంటైటిల్డ్. మనకు ఆ ఎంటైటిల్మెంట్ ఫీలింగ్ ఉండకూడదు దట్ ఎవరు పడితే వాళ్ళని మనం ఎంబారెస్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ద రిలేషన్షిప్స్ దట్ యూ హ్యావ్, నాట్ జస్ట్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ వైఫ్. ఈ కాంటెక్స్లో ఎస్ అదే, బట్ అదర్వైజ్ ఆల్సో డోంట్ ఎంబారెస్ యువర్ క్లోజ్ వన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. దీనివల్ల రిలేషన్షిప్లో పర్మనెంట్ డెంట్ కూడా రావచ్చు. అండ్ మేబీ మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ వెంటనే ఏం రియాక్ట్ అవ్వకపోవచ్చు, విచ్ యాక్చువల్లీ షోస్ దట్ వాళ్ళు చాలా హర్ట్ అయ్యారని. ఎప్పుడో కాన్వర్జేషన్లో 2 years తర్వాత 2 months తర్వాత ఎప్పుడైనా అది రావచ్చు బయటికి. సో అండర్స్టాండ్, ఇలాంటి విషయాలు ఎంత పెయిన్ కాజ్ చేస్తాయి మీ బెటర్ హాఫ్కి. అండ్ బెటర్ హాఫ్ అని పిలుస్తున్నారు అంటే యూ హ్యావ్ టు ట్రీట్ దెమ్ లైక్ దాట్ ఇన్ పబ్లిక్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు మీ పార్ట్నర్ని ప్రపంచం ముందు ఎలా ట్రీట్ చేస్తున్నారో ప్రపంచం కూడా మీ పార్ట్నర్ని అలాగే ట్రీట్ చేస్తుంది. సో బీ కేర్ఫుల్ ఆన్ హౌ యూ ట్రీట్ దెమ్, ఎస్పెషలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. నేను బిల్లీ గారిని డేట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ హీ వాజ్ అ డాన్సర్. సో డిస్పారిటీ చాలా ఉండింది. ఎస్పెషలీ నా ఫ్రెండ్స్ అనేది కొంతమంది, మై ఎక్స్ ఫ్రెండ్స్ ఐ కెన్ సే నౌ, వాళ్ళు ఆయన్ని కొంచెం కరెక్ట్గా ట్రీట్ చేయలేదు. సో వాట్ డిడ్ ఐ డూ? దే ఆర్ ఫ్రెండ్స్, ఓకే, బట్ నా ఫ్రెండ్స్లో కూడా నేను ఒక క్వాలిటీ గురించి చూస్తాను. మన ఈక్వల్స్తో ఎలా మనం ఉంటున్నాము అండ్ మనకంటే కొంచెం ఒక స్టెప్ కింద ఉన్నారు అంటే మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది యాక్చువల్ క్యారెక్టర్ ఆఫ్ అ పర్సన్ కనిపించేస్తుంది. డబ్బులు, స్టేటస్ ఇవన్నీ మనం లైఫ్లో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే వచ్చేస్తాయి మనకి. కానీ క్యారెక్టర్ లేదు అని మీరు నా ముందు ప్రొజెక్ట్ చేసేసారనుకో, ఐ నో దట్ ఈస్ సంథింగ్ దట్ డస్ నాట్ కమ్ విత్ గ్రోత్తో. అది రాదు అని కాదు. యూ ఐదర్ హ్యావ్ క్యారెక్టర్ ఆర్ యూ డోంట్ హ్యావ్. సో ఆ ఫ్రెండ్స్ ఎవరికైతే ఆ క్యారెక్టర్ లేదు వాళ్ళు నా ఎక్స్ ఫ్రెండ్స్ అయిపోయారు అండ్ బిల్లీ గారు నా సోల్మేట్ అయిపోయారు. సెకండ్ పాయింట్, ఇది కూడా సూపర్ ఇంపార్టెంట్. ఎప్పుడు మన పార్ట్నర్ని వాల్యూడ్ ఉన్నావు, నువ్వు నా లైఫ్లో ప్రెషస్ ఉన్నావు అని ఫీలింగ్ కలిగేలాగా చేయాలి. ఎలా అంటారా? కాంప్లిమెంట్స్తో. ఎవరికైనా వాళ్ళని మనం అప్రిషియేట్ చేస్తున్నాము అంటే వాళ్ళు చేసే ఏదైనా మంచి పనిని మనం అప్రిషియేట్ చేస్తే, నిజంగానే వాళ్ళకి కాంప్లిమెంట్ చేస్తే, దేర్ ఇస్ నథింగ్ విచ్ విల్ వార్మ్ అ హార్ట్ మోర్ దాన్ దాట్, ఎస్పెషలీ వెన్ 2 people ఆర్ ఇన్ లవ్. నాకు ప్రపంచం అంతా కాంప్లిమెంట్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, బిల్లీ గారు నాకు నువ్వు బాగున్నావు లేదంటే ఇది బాగా చేసావు అది చెప్పడం ఒక ఎత్తు. మీ పార్ట్నర్కి కూడా సేమ్ ఫీలింగ్ అయి ఉంటుంది. నెక్స్ట్, గ్రాటిట్యూడ్ చూపించడం ఒక ట్రూ హార్ట్తో, ఓపెన్ హార్ట్తో. జస్ట్ బికాజ్ వాళ్ళు మన హస్బెండ్ కానీ వైఫ్ కానీ అని చెప్పి వాళ్ళని ఫార్ గ్రాంటెడ్ మనం తీసుకోలేము. నేను ప్రతిసారి బిల్లీ గారికి ఏదైనా చేసి పెడితే ఆయన ఎప్పుడు నన్ను థ్యాంక్ చేస్తారు. హీ డజంట్ థింక్ దట్ నా వైఫే కదా తను చేయాల్సింది, నా కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తుంది. ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటే నా వాల్యూ ఎదుటి వాళ్ళకి తెలియదని చెప్పి ఎప్పటికైనా రిజెంట్మెంట్ స్టార్ట్ అవుతుంది, బాధ అనేది వస్తుంది. సో వాట్ ఈస్ రాంగ్? సో ఆ ఈగో అవసరం లేదు. మీ పార్ట్నరే కదా, వాళ్ళకి చిన్న చిన్న వాటి కోసం థ్యాంక్ యూ కానీ గ్రాటిట్యూడ్ చూపించడంతో చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మెయిన్లీ మీ పార్ట్నర్కి కూడా ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఎప్పుడూ ఉంటుంది కదా, లైక్ డైలీ బేసిస్లో ఈ చిన్న చిన్న కాంప్లిమెంట్స్, థ్యాంక్ యూస్ వాళ్ళకి రిసీవ్ చేస్తూ ఉంటే దే విల్ డెఫినెట్లీ బీ అడిక్టెడ్ టు యూ. అండ్ మీ పార్ట్నర్కి కూడా డైలీ బేసిస్లో మీ దగ్గర నుంచి ఆ వ్యాలిడేషన్ అనేది వస్తే వాళ్ళకి కూడా ఆ అటాచ్మెంట్ ఎప్పటికీ ఉంటుంది. గ్రాటిట్యూడ్ చూపించకుండా ఓన్లీ తీసుకోవడం థ్యాంక్లెస్ వేలో కంటే ఇలా చేస్తే మీ రిలేషన్షిప్కి బాగుంటుంది. పాయింట్ నెంబర్ 3, ఎప్పుడైనా మీ పార్ట్నర్ డ్రీమ్స్ని సపోర్ట్ చేయండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఏదో అవుట్రేజియస్ డ్రీమ్ ఉంటే దాన్ని సపోర్ట్ చేయండి అని, నో. బట్ వెన్ యూ ఫీల్ హీఈస్ రీజనబుల్ ఆర్ షీ ఈజ్ రీజనబుల్, డెఫినెట్గా నేను నీతో ఉన్నాను అని మాత్రం మనం చూపించాలి. అఫ్కోర్స్ బిల్లీ గారు తీసుకున్న కొన్ని డిసిషన్స్కి నేను అగ్రీ అవ్వకపోవచ్చు అండ్ నేను అది ఆయనకి చెప్తాను. ఓన్లీ సపోర్ట్ చేయడమే కాదు, నేను ఆయనకి క్రిటిసిజం కూడా ఇస్తాను. బట్ ఐ ఆల్వేస్ మేక్ ష్యూర్ ఒక మనిషిని హర్ట్ చేయడం కాకుండా లాజిక్ అండ్ ప్రాక్టికాలిటీ ఒక్కొక్కసారి అందరు మిస్ అవుతారు చూడడం. సో అది
కనిపించేటట్టుగా మాట్లాడాలి, అంతేగాని హర్ట్ చేయకూడదు. మా రిలేషన్షిప్లో మా కేస్ గురించి మాట్లాడితే నేను ఎలాంటి దాన్నంటే నేను చాలా సేఫ్ ప్లేయర్. ఓకే, సో నేను ఇది నా వర్క్, నేను ఇది జాగ్రత్తగా మంచిగా సిన్సియర్గా చేస్తాను అంతే. బట్ బిల్లీ గారు ఈజ్ నాట్ లైక్ దట్. హిస్ పర్సనాలిటీ ఈజ్ డిఫరెంట్, హీఈస్ బిల్ట్ డిఫరెంట్లీ. అంటే ఆయనకి కొన్ని రిస్క్స్ తీసుకోవడం ఇష్టం. సో మా వెబ్ సిరీస్ కూడా మేము చేసాం, A1 ఫ్రమ్ Day 1. చాలా పెట్టుబడి పెట్టారు ఆయన. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటే బాగా వస్తుంది ప్రోడక్ట్, మనకు తెలుసు, కానీ అది ఎంత బాగా వచ్చినా కూడా ఆస్ట్రిక్స్లో ఉంటుంది. కావాలంటే లింక్స్ వదిలేస్తాను, చూడండి. ఈ మధ్య వెబ్ సిరీస్ అవి ఎలా వస్తున్నాయి తెలుసు కదా గైస్, కొద్దిగా డబుల్ మీనింగ్ అదంతా. సో అలాంటి దాంట్లో ఇది ఒక ఫీల్ గుడ్ కామెడీ. మాకు ఏ ఛానల్లో ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేదు. బాగుంది అని అన్నారు కానీ సాంగ్స్ కూడా బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది, అంత బాగుంది అంటున్నారు కానీ ఎవరు తీసుకోవడానికి రెడీగా లేరు. అంటే ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్స్ దాన్ని కొనడానికి రెడీగా లేరు. అందుకే మేము బిల్మోక్ స్టూడియోస్లో అండ్ ఆస్ట్రిక్స్ ఛానల్లో అది రిలీజ్ చేసాం. అది మన ఆడియన్స్ చూసే వరకే ఉండిపోయింది. బట్ చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్ చేశారు. క్రియేటివ్గా ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉన్నా కూడా ఫైనాన్షియల్గా అయితే చాలా వరకు అందులో పెట్టాల్సి వచ్చింది, విచ్ వీ డి నాట్ గెట్ రిటర్న్స్ అంతా రాలేదు మాకు. కానీ దాని గురించి ఎంతవరకు చెప్పాలో అంతవరకే ఆయనకి చెప్పాను. అంతేగాని వీ షుడ్ నాట్ మేక్ anyone feel like you are good for nothing just because of a failure. ఫైనాన్షియల్ ఫెయిలియర్ తర్వాత ఫైనాన్షియల్గా రికవర్ అవ్వడంలో కొద్దిగా టైం పట్టొచ్చు, కానీ రికవర్ అవుతాం. కానీ సూటిపోటి మాటలు అనేసి ఎవరికైనా మనం హార్ట్ బ్రేక్ చేస్తే అందులో నుంచి రికవర్ అవ్వడం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. Number 4, how do I say it? So I always create a safe space for him. అంటే ఆయన ఎమోషన్స్ కానీ ఫియర్స్ కానీ ఏదైనా నేను నవ్వను దాని మీద. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఫియర్స్ ఉంటాయి. ఎమోషన్స్ కూడా మెన్లో ఉండకూడదు అని అంటారు, బట్ ఐ డోంట్ బిలీవ్ దాట్. నువ్వు హ్యూమన్ బీయింగ్ అయితే నీకు ఎమోషన్స్ ఉంటాయి, అది మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే. సో నేను ఎవరి ఎమోషన్స్ని, ఆయన ఎమోషన్స్ని ఎస్పెషల్లీ డిస్రెస్పెక్ట్ చేయను. ఆయనకి ఆ ఫియర్ ఉండకూడదు దట్ నా మీద నవ్వుతుందేమో, నన్ను జడ్జ్ చేస్తుందేమో, అలాంటివన్నీ చేయకుండా ఆయనకి ఒక మంచి సేఫ్ స్పేస్ లాగా క్రియేట్ చేశాను కదా, దాట్ ఈజ్ హిజ్ అడిక్షన్. పాయింట్ నెంబర్ 5, ఎప్పుడైనా మన లవ్ అండ్ ఇంటిమసీది స్పార్క్ అనేది అలైవ్ ఉంచాలి. మీరు నోటీస్ చేస్తుంటారు చాలా వీడియోస్లో, అండ్ ట్రస్ట్ మీ గైజ్, ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ విల్ ట్రస్ట్ మీ ఆర్ నాట్, బట్ దట్ ఈస్ హౌ అవర్ లైఫ్ ఇస్. మేము ఎంత అఫెక్షనేట్గా ఉంటామనేది వీడియోస్లో చూపిస్తూ ఉంటాం, అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ఎ షో, దట్ ఈస్ హౌ వీ ఆర్ ఇన్ రియల్ లైఫ్. బట్ ఏంటంటే ఈ మధ్య అందరూ లైక్ వీడియోస్ చేసేవాళ్ళు కూడా చాలా వరకు షో కోసమే చేస్తూ ఉంటారని చెప్పి వీ గెట్ జడ్జ్డ్ ఆల్ ద టైమ్, నాట్ ఆల్ ద టైమ్, ఫ్యూ టైమ్స్ దట్ వీళ్ళంతా కెమెరా కోసమే. మా లైఫ్కి దాంతో ఏం పెద్ద డిఫరెన్స్ పడదు, బికాస్ దట్ ఈస్ హౌ వీ ఆర్ ఇన్ రియల్ లైఫ్, అండ్ దట్ ఈస్ హౌ ద స్పార్క్ ఇస్ కెప్ట్ అలైవ్. ఎప్పుడు ఒకరినొకరు ఫార్ గ్రాంటెడ్ తీసుకోవద్దు. ఓహో పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా ఎక్కడ వెళ్తుంది, ఎక్కడ వెళ్తాడు అని కాకుండా ఆ స్పార్క్ని అలైవ్ ఉంచడానికి మన లవ్ అండ్ అఫెక్షన్ని ఎప్పుడు చూపిస్తూ ఉండాలి. ఓన్లీ యాక్షన్స్లో కాదు, మాటల్లో కూడా ప్లస్ యాక్షన్స్లో కూడా. సో దట్ ఈస్ వై ఐ లవ్ టు సర్ప్రైజ్ హిమ్. చిన్న చిన్న సర్ప్రైజెస్, నాట్ నెసెసరీ దట్ ఏదో ఒక పెద్దదే కొనుక్కోవాలి లేదంటే పెద్ద సర్ప్రైజే ఇవ్వాలి. ప్రతిసారి అది అవసరం లేదు. లైక్ మీరు చూసుంటారు, నేను ఒకసారి ఆయనకి చికెన్ ఫ్రై చేశాను, ఒకసారి నేను మటనే టచ్ చేయను కానీ ఆయనకి మటన్ కర్రీ చేశాను నేను. సో దట్ వాజ్ అ నైస్ సర్ప్రైజ్ ఫర్ హిమ్. దీస్ స్మాల్ థింగ్స్ దే ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. కొన్నిసార్లు అయితే ఇవి షూట్ చేసి పెట్టగలుగుతాను, ఇంకొన్నిసార్లు షూట్ కూడా చేయను, బట్ ఆ సర్ప్రైజెస్ నేను ఇస్తాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫర్ ద కెమెరా, రైట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను షూట్ చేయలేదు, ఏమైంది తెలుసా, బిల్లీ గారు నేను ఎక్కడో వెళ్ళాము దుబాయ్కి, మా యానివర్సరీకి దుబాయ్కి వెళ్ళాం కదా. సో ఆయన ఒక మంచి టీషర్ట్ కొనుక్కొని వచ్చారు, అండర్ ఆర్మర్ది. సో ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ట్యాగ్ కట్ చేస్తున్నారు అనుకొని టీషర్ట్నే కట్ చేసేసారు. టీషర్ట్లో ఎంత పెద్ద హోల్ అయిపోయింది, అండ్ హీ లవ్ దట్ టీషర్ట్ సో మచ్. ఆయన ఎంత బాధపడ్డారు తెలుసా. సరే నేనేం చేశాను తెలుసా, అది కంపెనీ అండర్ ఆర్మర్, ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది, నేను ఒకసారి ఆన్లైన్ చెక్ చేస్తాను ఉందా లేదా అంటే చూస్తే ఉంది. బట్ ఆయనకి కావాల్సిన ఎగ్జాక్ట్ కలర్ దొరకలేదు, బ్లూ షేడ్, వేరే కలర్ దొరికింది. నేను అనుకున్నాను సరే ఇది తీసుకొని సర్ప్రైజ్ చేద్దామని తీసుకొచ్చి ఆయనకి ఏదో వేరే ప్యాకింగ్లో చేసి ఇచ్చాను. ఆయన తీసి షాక్ అయిపోయారు. ట్రస్ట్ మీ గైస్, హీ వాజ్ సో హ్యాపీ. ఆ లుక్ ఆఫ్ హ్యాపీనెస్ కోసం నేను ఏదైనా చేస్తాను. సో ఏజ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది అని చెప్పి అఫెక్షన్ చూపించకుండా ఉండడం, డేట్స్కి వెళ్ళకుండా ఉండడం, సర్ప్రైజెస్ ఎందుకులే ఇంకా పెళ్ళి అయిపోయింది అనుకుంటే
మీ రిలేషన్షిప్ ఒక రొటీన్ లాగా అయిపోతుంది. ఇంటిమసీ అండ్ లవ్ ఎప్పుడు ఒక రొటీన్ లాగా ఉండకూడదు. ఎవ్రీ డే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ రిలేషన్షిప్ అంటారు కదా, వీ టోటలీ బిలీవ్ ఇన్ దాట్. నంబర్ 6 అయితే మీరు నమ్మరు. మీ పార్ట్నర్ మీకు అడిక్టెడ్ అయి ఉండాలంటే యూ షుడ్ అండ్ యూ మస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఎస్, నేను ఎప్పుడు ఇది అంటూ ఉంటాను, లెర్న్ టు లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మిమ్మల్ని మీరు కరెక్ట్గా ఒక ఫుల్ఫిల్డ్ పర్సన్గా ఉండకపోతే హౌ విల్ యూ క్రియేట్ స్పేస్ టు లవ్ అనదర్ పర్సన్? నా గ్రోత్ మీద నేను ఇన్వెస్ట్ చేస్తాను, ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్గా చేసుకుంటాను, ఇండిపెండెంట్గా ఉంటాను. సో ఒక కాన్ఫిడెంట్ ఆరా ఎప్పుడైనా మీలో ఉంటే ఆటోమేటిక్లీ యువర్ పార్ట్నర్ ఆర్ ఎనీవన్ will be attracted to you because you love yourself first. మిమ్మల్ని మీరు వాల్యూ చేసి మీ హాబీస్ అండ్ మీ ఇంట్రెస్ట్ని నర్చర్ చేసి ఎప్పుడైతే మీరు ట్రూలీ లోపల నుంచి హ్యాపీగా ఉంటారో అప్పుడే మీరు ఇంకొకరిని అంత హ్యాపీనెస్ ఇవ్వగలుగుతారు. అండ్ హ్యాపీనెస్ యాజ్ వి ఆల్ నో ఇస్ అడిక్టివ్. మనం హ్యాపీగా ఉంటే ఏమవుతుందంటే ప్రతి దానికి ఏడుపులు ఉండవు. ఎప్పుడు నెగిటివ్గా పోయి మన పార్ట్నర్ దగ్గర అది లేదు ఇది లేదు, నేను ఇలా అనుకోలేదు, అలా జరిగింది ఇలా జరిగింది, ఎప్పుడు ఆ నెగటివిటీ గ్రడ్జెస్ అవన్నీ క్యారీ చేసుకుంటూ ఉంటే the whole vibe of a relationship changes. మీకు వేరే వాళ్ళతో నెగటివిటీ అండ్ గ్రడ్జెస్ ఉండొచ్చు, బట్ దాట్ సీప్స్ ఇన్ టు యువర్ క్యారెక్టర్ అండ్ ఈవెన్చువలీ ఇన్ టు యువర్ రిలేషన్షిప్. తర్వాత మీ ఓన్ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్ ఎప్పుడైనా ఇంటాక్ట్ ఉంచాలి. ఆ చిన్న ఎయిర్ ఆఫ్ మిస్టరీ మెయింటైన్ చేయాలి. మనం ఇంకొకరి లైఫ్లో హ్యాపీనెస్ అండ్ లవ్ని పోర్ చేస్తూ ఉండాలంటే మీ జగ్ ఎంటీ అయిపోతుంది. ఒక్కొక్కసారి జగ్ని రీఫిల్ చేయడానికి సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్. సో ఆల్వేస్ మీ ట్రస్టెడ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కలుస్తూ ఉండాలి. ఒక తప్పు లవ్లో పడ్డాక చాలామంది ఏం చేస్తారు అంటే వాళ్ళ మిగతా ఫ్రెండ్స్ అండ్ ట్రస్టెడ్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ని కట్ ఆఫ్ చేసేసి ఎవరితో అయితే లవ్లో పడ్డారో వాళ్ళతోనే 24 గంటలు మాటలు, వాళ్ళతోనే హ్యాంగ్ అవుట్లు. ఓకే, స్టార్టింగ్లో అయితే బాగానే ఉంటుంది, కానీ 24 గంటలు మొత్తం మనం ఒక్క దగ్గరే వెళ్ళి పోర్ చేస్తూ ఉంటే మన రీఫిల్లింగ్ ఎక్కడా? సో ఆ రీఫిల్లింగ్ కోసం, రీజువినేటింగ్ కోసం అండ్ ఆయన దగ్గర నుంచి కూడా ఒక బ్రేక్ తీసుకుంటే మళ్ళీ మనం ఇంకా లవ్తో ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం కదా. అందుకే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ ఉన్నారు. వాళ్ళని ఇగ్నోర్ చేసి ఇక్కడ మొత్తం అటెన్షన్ ఇవ్వకండి, ఇక్కడ ఇగ్నోర్ చేసి వాళ్ళని మొత్తం అటెన్షన్ ఇవ్వకండి. ఆల్సో సెల్ఫ్ లవ్ ది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టు హ్యావ్ బౌండరీస్. సో మెనీ పీపుల్ ఫీల్ దట్ లవ్లో ఉన్నామంటే మొత్తం నేను నీకే అంకితం అన్నట్టు కాదు. ఆల్వేస్ కీప్ ద మిస్టరీ అలైవ్. మనం ఫీల్ అయింది, ఆలోచించింది ప్రతి ఒక్కటి మన బెటర్ హాఫ్తో షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఐ ఫీల్ దట్ ఒక భారం లాగా ఇంకొకరి మీద మనం ఉండకూడదు. సో ఆల్వేస్ కీప్ అ లిటిల్ బౌండరీ, అ లిటిల్ మిస్టరీ. అండ్ మీ హార్ట్లో ఒక ప్లేస్ ఏంటంటే ఓన్లీ మీకోసం అయి ఉండాలి. నా హార్ట్ 100% నీదే అని కాదు, 99% నీది, ఆ 1% నాకు నేను పెట్టుకుంటా. పాయింట్ నెంబర్ 7, యంగ్ కపుల్స్ రియలీ నీడ్ టు హియర్ దిస్. గివ్ హిమ్ స్పేస్. స్పేస్, స్పేస్, అలా స్పేస్ వర్డ్లోనే స్పేస్ ఉండాలన్నమాట. ఇట్ ఈస్ నాట్ రొమాంటిక్ టు బ్రీత్ డౌన్ ఈచ్ అదర్స్ నెక్స్ ఆల్ ద టైమ్. అగైన్ ఇది స్టార్టింగ్లో చాలా బాగా అనిపిస్తుంది, కానీ తర్వాత ఏంటంటే యూ విల్ ఫీల్ సఫోకేటెడ్. యూ నీడ్ యువర్ ఓన్ ప్రివసీ, యూ నీడ్ యువర్ ఓన్ స్పేస్. కొంచెం బ్రీత్ చేయడానికి స్పేస్ లేదేంటి అనుకుంటారు. సో ఆ పాయింట్కి తీసుకురాకండి. ముందు నుంచి ఒక చిన్న బౌండరీ ఉండాలి. అంటే గివ్ హిమ్ హిస్ స్పేస్ ఆల్సో. ఆయనకి ఫ్రెండ్స్తో వెళ్ళాలని ఉంది అంటే ఓకే, ఆ స్పేస్ ఆయనకి కూడా ఇవ్వాలి. ఆయన ఫ్రెండ్స్ని కలవాలన్నా, ఫ్యామిలీని కలవాలన్నా ఆ స్పేస్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మీ స్పేస్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలి. మీ హాబీస్ని పర్స్యూ చేయాలనుకుంటే, ఏదైనా కోర్స్ చేయాలి అనుకుంటే, మీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలనుకుంటే, ఎప్పుడైతే వాళ్ళ స్పేస్ని రెస్పెక్ట్ చేసి మన స్పేస్ కూడా రెస్పెక్ట్ చేస్తామో ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ మీకు ఏర్పడుతుంది. ఎలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ ఏర్పడుతుంది అంటే ఒకరినొకరు కొద్దిగా స్పేస్ ఇచ్చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ఫ్రెండ్స్తో హాలిడేకి వెళ్ళాను మొన్న 2 years బ్యాక్, మీరు చూసుంటారు, గోవాకి 4 days, జస్ట్ 4 days కోసం. బట్ వెన్ ఐ రిటర్న్డ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ నేను బిల్లి గారిని మళ్ళీ కలవబోతున్నాను. అండ్ సేమ్ థింగ్ విత్ హిమ్ ఆల్సో. సో ఆ డిస్టెన్స్కి ఛాన్స్ ఇస్తేనే కదా మన హార్ట్లో ఎంత లవ్ ఉందో మళ్ళీ రిఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది. సో ఎస్, పాయింట్ నెంబర్ 7 వెరీ ఇంపార్టెంట్ ఫర్ యంగ్ కపుల్స్. రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ స్పేస్. పాయింట్ నెంబర్ 8, ఐ డోంట్ నో ఇది ఎంతవరకు పాసిబుల్ ఉందో ప్రతి ఒక్కరికి, బట్ ఐ వుడ్ సే దట్ ఇమోషనలీ కొంచెం ఇంటెలిజెంట్ ఉండాలి. అంత కెయాటిక్ కాకుండా కొద్దిగా కామ్ ఉండాలి మన ఎమోషన్స్. ఓకే, ఎమోషన్స్ అంటే హ్యాపీనెస్ ఉంటే ఓవర్ ద టాప్ ఎమోషన్, అంతా హ్యాపీనెస్లో పిచ్చిగా అయిపోతాము. లేదంటే బాధలో ఉన్నామంటే ఇంకా మొత్తం నా లైఫే అయిపోయింది అన్నట్టు ఉండకుండా ఎప్పుడైనా ఒక బ్యాలెన్స్డ్ వే, ఒక మధ్యలో ఒక దారి ఉంటుంది కదా, ఎక్కువ హ్యాపీనెస్ ఎక్కువ బాధ మధ్యలో,
ఆ దారిలో ఎప్పుడైనా ఉండాలి. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మీ హ్యాపీనెస్ లేదంటే మీ బాధల్ని ఎక్స్ప్రెస్ చేయొద్దు, బట్ ఆ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అండ్ ఎక్స్ట్రీమ్ బాధలో కూడా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకోవాలి. ఎక్కువ హ్యాపీనెస్లో వావ్ నా లైఫ్ ఇస్ ద పర్ఫెక్ట్ లైఫ్, లేదంటే ఎక్కువ బాధలో ఉంటే నా లైఫే అయిపోయింది అని కాకుండా కొద్దిగా బ్యాలెన్స్డ్ అప్రోచ్లో ఉంటే యూనో ఒక సేఫ్ ఎమోషనల్ స్పేస్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఒక సైన్ ఆఫ్ మెచ్యూరిటీ. అండ్ ఆ మెచ్యూరిటీతో ఎదుటి వాళ్ళకి ఏమర్థమవుతుందంటే ఓకే నేను ఎప్పుడైనా డౌన్ అయిపోతే షీఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ మీ, లేదా నేను ఏదైనా తప్పు చేస్తే నాకు కరెక్ట్ అడ్వైస్ తను ఇవ్వగలుగుతుంది అని. సో రిలాక్స్, ఈ యాంగ్జైటీ, ప్యానిక్ అండ్ ఇమోషనల్ కేయాస్ని మనం ఎలా సార్ట్ అవుట్ చేయొచ్చు అనేది నేను ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్ చేసి మీకు చెప్పలేను. యూ జస్ట్ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. ద బెస్ట్ వే టు వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్స్ ఇస్ దాట్ మనం రిసీవింగ్ ఎండ్లో ఉంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, మనకి ఏది ఉంటే బాగుంటుంది అనుకుంటే మన పార్ట్నర్కి కూడా అది ఇవ్వడానికి ట్రై చేయాలి. నంబర్ 9 అండ్ ఇది ఫైనల్ పాయింట్, చూస్ హిమ్ ఎవ్రీ డే. కంగ్రాచులేషన్. హాయ్ బిల్లీ, ఏమొచ్చింది? హ్యాష్ట్రిక్స్ 7 years కంప్లీట్ అయిపోయింది. 8 years కంప్లీట్ అయింది. 7 years. 8 years అయిందిరా బిల్లీ. కంగ్రాచులేషన్స్. నువ్వు బిలీవ్ చేయవు నేను ఏం వీడియో చేస్తున్నాను తెలుసా? తెలియదు, నేను ర్యాండమ్గా వచ్చాను. నేను ఇప్పుడు ఏం చెప్పాను తెలుసా? చూస్ హిమ్ ఎవ్రీ డే అన్నాను, నువ్వు నన్ను చూస్ చేసావు మళ్ళీ ఎవ్రీ డే. కంగ్రాచులేషన్స్, 8 years కంప్లీట్ చేసుకున్నాను హ్యాష్ట్రిక్స్. ఎమోషనల్ అయిపోతున్నాను నాకు తెలుసు. యాక్చువల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సక్సెస్లో ఎక్కువ పర్సంటేజ్ తనకే ఉంది. అండ్ ఆడియన్స్ యాజ్ మీరు కూడా ఎవ్రీ వీడియో మీరు స్టార్టింగ్ నుండి ఎవ్రీ ఇయర్ ఫాలో అయ్యి కోవిడ్లో టఫ్ టైమ్స్ నుండి తర్వాత హై పాయింట్స్లో తర్వాత మా సక్సెస్లో ప్రతి ఓ దాంట్లో మీరు కూడా ఉన్నారు అండ్ మమ్మల్ని ఇంతవరకు నడిపించారు. మేము అసలు ఇన్ని ఇయర్స్ ఎలా కంప్లీట్ చేసాం మనకే అర్థం అవ్వట్లేదు. అండ్ మోర్ దెన్ 1000 వీడియోస్ ఉన్నాయి అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ హ్యాండ్ పిక్డ్, డిజైన్ అండ్ ప్రజెంటెడ్ బై హర్. నేను వెనకాల నుండి చూసుకున్నాను, టెక్నికల్ ఐ నో, బట్ ఎక్కువ క్రెడిట్ నీకే ఇస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గాడ్ ఫస్ట్. థ్యాంక్ గాడ్ ఫస్ట్. ఎస్. टोस्टी 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 क्या है तुम्हारा ओपिनियन 8 years of Asterix? ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. తనని అడగలేదు, ఏం చేయలేదు, పర్మిషన్ తీసుకోలేదు, కానీ చెప్తున్నాను మీకు ఇంకొక 1 week or 10 daysలో ఒక బిగ్ సర్ప్రైజ్ రాబోతుంది తన నుండి. అది ఏంటనేది నేను చెప్పను, అసలు అది ఏంటో కూడా నేను చెప్పను, తనే రివీల్ చేస్తుంది. సో మీరు ఫాలో అవుతూ ఉండండి, మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అది డెఫినెట్గా నేను మాత్రం గ్యారెంటీ ఇస్తాను. గైస్ మళ్ళీ కలిసి ఇంకొక కేక్ కటింగ్ చేయబోతున్నాం అండ్ దిస్ ఇస్ ఫర్ 8 years of Asterix. Yes. Congratulations and celebrations. ఇంకా తెలియదు. ఇంకా చాలా ఉంది, మెనీ మోర్ టు కమ్. వెయిట్ చేసి చూస్తా ఉన్నావు అంతే. ఇది జస్ట్ ఓన్లీ ద బిగినింగ్. స్టార్టింగ్. ఎస్. ఎలా బిల్లి గారు వచ్చి మాటల్లో చెప్పారు. సో బేసికలీ వీ చూజ్ ఈచ్ అదర్ ఎవ్రీ సింగిల్ డే గైస్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంటెన్షనల్. డైలీ రొటీన్లో పడి ఒకరినొకరు మర్చిపోవడం చాలా ఈజీ అండ్ మోస్ట్లీ కపుల్స్ దానివల్లనే వాళ్ళ మ్యారేజ్ కానీ వాళ్ళ రిలేషన్షిప్ కానీ లాస్ట్ అవ్వదు, బికాస్ దే ఫర్గెట్ దట్ వాళ్ళు లవ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పడ్డారు అని. సో ఇంటెన్షనల్గా, లాయల్గా ఎవ్రీ డే నేను ఆయన పక్కనే, ఆయన నా పక్కన ఉంటారు. సో ఎలాంటి రోజైనా సరే, ఎంత హార్డ్ డే అయినా సరే, ఎంత మంచి డే అయినా సరే, ఇంటెన్షనల్గా, లాయల్గా మేము ఒకరి పక్కన ఒకరు ఉంటాం. నిజంగా చెప్పాలంటే లైఫ్లో మనకు ఉన్న కొన్ని రోజులు ఒక హార్ట్, ఒక సోల్మేట్ మనకు దొరికారు అంటే అంతకంటే గొప్ప అదృష్టం ఏది లేదు. బట్ హ్యావింగ్ సెడ్ దాట్ లవ్ ఇస్ నాట్ ఈజీ. దానికోసం మనం ఎవ్రీ డే వర్క్ చేస్తూనే ఉండాలి. సో నా టిప్స్ అయితే మీకు చెప్పాను, నేను ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవుతేనే నేను ఆయన డైలీ మా రిలేషన్షిప్ మీద వర్క్ చేస్తాం, ఈ టిప్స్ ఫాలో అవుతాం, విచ్ ఇస్ వై ఆ రిలేషన్షిప్ ఇస్ వాట్ ఇట్ ఈస్ టుడే. ఎవరి మధ్యలో వచ్చి ఎంత చిచ్చు పెట్టాలని చూసినా, ఎంత ఇన్స్టిగేట్ చేయాలని చూసినా ఆ రిలేషన్షిప్ స్టేస్ ఇంటాక్ట్ బికాస్ వీఆర్ ట్రూలీ మ్యాడ్లీ డీప్లీ అడిక్టెడ్ టు
ఈచ్ అదర్. ఇవి నా సిన్సియర్ టిప్స్ మీకు. ఐ హోప్ దాట్ మీ రిలేషన్షిప్ ఏదైనా ఒక జంక్చర్లో ఉంది ఎక్కడైతే నేను అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఎందుకు ఈ పర్సన్ని లవ్ చేశాను అనే క్వశ్చన్ మార్క్ మీకు ఈ పాయింట్లో ఉంటే ఐ హోప్ దట్ దిస్ విల్ క్లియర్ థింగ్స్ ఫర్ యూ. ఏ రిలేషన్షిప్ పర్ఫెక్ట్ కాదు, ఎవ్రీడే దాని మీద వర్క్ చేస్తూనే ఉండాలి. ఈగోస్, లాయల్టీ ఉండకపోవడం, సెల్ఫ్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్, కొన్ని బయట వాళ్ళు క్రియేటెడ్ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్క రిలేషన్షిప్లో ఇవి ఉంటాయి. మా లైఫ్ పర్ఫెక్ట్ అని కాదు, బట్ వీ మేక్ ఇట్ వర్క్ with these tips that I just told you. నాకైతే ఇవి చాలా యూస్ఫుల్ అయ్యాయి. దీస్ ఆర్ ద టిప్స్ దట్ ఐ లివ్ బై, వీ లివ్ బై యాక్చువల్లీ. అందుకే వీ జస్ట్ ఫీల్ దట్ వీఆర్ బ్లెస్డ్ టు గెట్ ఈచ్ అదర్. బికాస్ ఒక పార్ట్నర్ ఇలా ఉంటే ఇంకొక పార్ట్నర్కి డిఫరెంట్ మెంటాలిటీ ఉంటే వాళ్ళని ట్యూన్ చేయడంలో చాలా టైం వేస్ట్ అయిపోతుంది. కానీ అది ఇంపాసిబుల్ అని నేను అనను. బేసిక్ క్వాలిటీస్ మీ ఇద్దరికి మ్యాచ్ అయితే మిగతా చిన్న చిన్నవి మనం ఓవర్లుక్ చేయొచ్చు, లేదంటే ఆయనకి మన తగ్గట్టుగా మనం వాళ్ళ తగ్గట్టుగా ట్యూన్ అవ్వచ్చు. దీంట్లో ఎటువంటి ఈగో లేదు, ఫెమినిజం లేదు, ఇంకొకటి లేదు. ఇట్స్ జస్ట్ దట్ మనం ఒకరిని లవ్ చేస్తున్నామంటే వీ క్యాన్ మేక్ అ ఫ్యూ సాక్రిఫైసెస్ ఫర్ దట్ పర్సన్. అలాగే వాళ్ళు కూడా రెసిప్రోకేట్ చేయాలి, ఓన్లీ వన్ సైడెడ్ చేయాలి అని అనను. ఐ హోప్ దట్ యు ఆర్ ఏబుల్ టు డిజైన్ అ బ్యూటిఫుల్ లైఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వీడియో. లేదంటే ఇందులో మీకు నచ్చిన పాయింట్స్ తీసుకోండి, నచ్చనివి వదిలేయండి. బికాస్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి నచ్చాలని రూల్ ఏం లేదు కదా. అలా అని చెప్పి వీ డోంట్ హ్యావ్ టు హేట్ ఈచ్ అదర్, వీ కెన్ జస్ట్ కో ఎగ్జిస్ట్ పీస్ఫుల్లీ. ఇంకొక వీడియో కూడా చేస్తాను, హౌ ఐ డిజైన్ దిస్ పర్ఫెక్ట్ లైఫ్. నా లైఫ్ని ఇంత నాన్ కాంప్లికేటెడ్ ఎలా చేశాను అని. సో యా, స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. అండ్ అది కావాలనుకునే వాళ్ళు కింద ఒక కామెంట్ చేసేయండి, సో దట్ ఐ నో దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. If you like this video, you know what you have to do. Subscribe, like and share, and follow me on all my social media handles. See you in another fresh news episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix.